ఈరోజు మనం మాట్లాడుకునే అంశం ద పవర్ ఆఫ్ ఫెయిల్యూర్ వల్ల వచ్చే పవర్ ఏంటి అని అనుకుంటున్నారా? అయితే మీకు ఒక వ్యక్తి గురించి చిన్న కథ చెప్తాను. ఒక పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి పేదరికం వల్ల అందరిలాగే తను సాధారణ జీవితం గడపలేకపోయాడు. చిన్న వయసులోనే తండ్రి చనిపోయాడు. ఆర్థిక సమస్యల వల్ల 6 ఏళ్ల వయసులోనే చదువు కొనసాగించలేకపోయాడు. అక్కడక్కడ ఏదో ఒక రకమైన చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ అందరితో అవమానాలు ఎదుర్కొంటూ జీవితం సాగించేవాడు. అతను చిన్నప్పటి నుంచి కూడబెట్టుకున్న డబ్బులతో ఒక సర్వీస్ స్టేషన్ను ప్రారంభించాడు. అప్పుడు అతనికి వయస్సు 40 ఏళ్ళు. అతనికి వంట మీద ఉన్న ఇంట్రెస్ట్ కారణంగా అక్కడికి వచ్చే కస్టమర్లకు ఇంధనంతో పాటు ఫ్రైడ్ చికెన్ కూడా అందించేవాడు. తను తయారు చేసే ఫ్రైడ్ చికెన్ రుచి బాగుండడం వల్ల అక్కడికి వచ్చే కస్టమర్ల సంఖ్య రోజుకు పెరుగుతూ పోయింది. కానీ అనివార్య కారణాల వల్ల ఆ షాప్ క్లోజ్ చేయాల్సి వచ్చింది. దీంతో అతని మదిలో ఒక రెస్టారెంట్ ఓపెన్ చేయాలి అనే ఆలోచన వచ్చింది. కానీ అప్పుడు అతని వయస్సు 65 సంవత్సరాలు. కానీ అతను ఏమాత్రం అధైర్యపడలేదు. రెసిపీని ఆమోదించే రెస్టారెంట్ల కోసం చాలా రెస్టారెంట్లు తిరిగాడు. దాదాపుగా 1000కి పైగా రెస్టారెంట్లు అతని వంటని ఎవ్వరూ ఇష్టపడలేదు. దానికి తోడు కొన్ని రెస్టారెంట్లలో అవమానకరంగా ఈ ఫ్రైడ్ చికెన్ని ఎవరు తింటారు అని అవహేళనగా మాట్లాడారు. కానీ ఈ అవమానాలు, ఈ ఆర్థిక భారాలు తననేమీ ఆపలేకపోయాయి. అతను ఒక చిన్న రెస్టారెంట్ని ఓపెన్ చేశాడు. అది అతని మొదటి అడుగు మాత్రమే. ఆ తర్వాత అతను వెనుదిరిగి చూడలేదు. ఫ్రైడ్ చికెన్ రుచి ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. తర్వాత అతను దాదాపు 24,000కు పైగా రెస్టారెంట్లను ప్రారంభించి ఒక గొప్ప వ్యాపారవేత్తగా మారిపోయాడు. ఆ వ్యక్తి మరెవరో కాదండి, 65 సంవత్సరాల్లో KFC వ్యవస్థాపకుడు కర్నల్ స్టాండర్డ్స్. అతని విజయ రహస్యం ఏమిటి అని ఆలోచిస్తే అతని ధైర్యం, సంకల్పం మరియు విశ్వాసం. ఇలా ధైర్యం, సంకల్పం మరియు విశ్వాసంతో మనం ముందుకు వెళ్తే ఏ పనైనా సాధించగలం. ఈ కథ నుంచి మనం నేర్చుకోదగిన విషయాలు: తిరస్కారాలు మన విజయానికి అడుగులుగా మార్చుకోవాలి. దానితో నిరుత్సాహపడకూడదు. వయస్సు విజయానికి అడ్డంకి ఏమాత్రం కాదు. మీ ఆలోచనలు మీద మీకు నమ్మకం ఉంటే ఏదో ఒక రోజు మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.